నేను తలుచుకుంటే గంటలో యుద్ధం ముగిస్తా అంటూ మొదట్లో ట్రంప్ చాలా బిల్డప్ ఇచ్చాడు. అవునా, దమ్ముంటే ఆపు చూద్దాం, ఫినిష్ అయ్యి చూద్దాం అంటూ ఇరాన్ కూడా సవాల్ చేసింది. యుద్ధం ఆపడం నీ చేతుల్లో లేదు, మా చేతుల్లో ఉంది అంటూ ఇరాన్ ముందే చెప్పింది. కానీ అవన్నీ పట్టించుకోకుండా నా అంత శక్తివంతులు లేడు ప్రపంచంలో అని చెప్పేసి ట్రంప్ యుద్ధంలోకి దూకాడు. ఇక చివరికి ఎటూ కాకుండా అయిపోయి యుద్ధం ఆపను లేక గెలవను లేక నానా అవస్థలు పడుతున్నాడు. ఇరాన్ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడడానికి సిద్ధమైంది. ఖమేనీ పోయినా ఇరాన్కు అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అందరిది ఇదే ప్రశ్న. సుప్రీం లీడర్ పోయినప్పుడే అయిపోయింది యుద్ధం ఇంకా అనుకున్నారు. కానీ సుప్రీం లీడర్ పోయిన తర్వాత 10 రోజులు అవుతున్నా యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న వస్తుంది కదా. ఇక్కడే ఒక 4 అక్షరాల సమాధానం దాగి ఉంది. అదే IRGC అనే సమాధానం, అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. ఈ ఒక్క సమాధానమే ఇప్పుడు ఇన్ని రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎలా చేయగలుగుతుంది ఇరాన్ ఇంత భయంకరమైన యుద్ధాన్ని, ఎలా ఇంత నష్టపరచగలుగుతుంది, ఎలా ఇన్ని రోజుల పాటు సర్వైవ్ అవ్వగలుగుతుంది ఇరాన్ అనే ప్రశ్నలన్నిటికీ ఈ ఒక్కటే సమాధానాన్ని ఇస్తుంది ఇరాన్. ప్రపంచాన్నే వణికిస్తుంది. ఇరాన్ ఉక్కు పిడికిలి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇప్పుడు అన్ని దేశాలకి, అరబ్ దేశాలకు సైతం చెమటలు పట్టిస్తున్నాయి. ఇటు ట్రంప్కి కూడా చుక్కలు చూపిస్తున్నాయి. ఖమేనీ చేసిన మంచి పని ఏంటంటే IRGCని సంస్థాగత నిర్మాణం చేయడమే. ప్రభుత్వాన్ని మించిన పవర్ ఈ IRGCకి అప్పగించడం. IRGC నేతృత్వంలో త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 కూడా ఉన్నాయి. వీటితో పాటుగా ఇటు బాసిద్ ఫోర్స్, అలాగే ఇరాన్ అంతర్గత భద్రత, సామాజిక నియంత్రణ చేపట్టేటువంటి ఫోర్సులు కూడా ఉన్నాయి. అసలు ఈ IRGC పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు పుట్టింది, ఏ పరిస్థితుల్లో పుట్టింది అనేది తెలుసుకొని ప్రస్తుతం అసలు ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అనేది మనం ఒక్కసారి చూద్దాం. చూస్తే 1941-79 మధ్య మొహమ్మద్ రెజా షా పహ్లావి ఇరాన్ని పరిపాలించాడు. పహ్లావి షా రాజవంశంలో ఈ రెజా షా పహ్లావి చివరివాడు. ఇరాన్ రెవల్యూషన్కి అసలు కారణం కూడా ఇతనే అంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో చాలా గొప్పగానే పరిపాలించాడు. ఎందుకంటే ఇప్పటికీ మనం కొన్ని వీడియోలు చూస్తున్నాం. 1979కి ముందు ఆ తర్వాత పరిస్థితులని, ఇరాన్లో ప్రస్తుత పరిస్థితుల్ని, అప్పుడు 1979-80s టైంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని జనరల్గా మనం కంపేర్ చేస్తూ ఉంటాం. అప్పటికే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నట్లుగా కనిపిస్తున్నటువంటి ఇరాన్ ఇప్పుడు చూస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నట్లుగా కనపడుతూ ఉంటాయి. అంతర్గతంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ తేడా వచ్చింది అంటే, ఈ మొహమ్మద్ రెజా షా పహ్లావి అనే ఒక రాజకుటుంబంలో చివరివాడిన ఈయన పరిపాలించే సమయంలో అప్పుడు వైట్ రెవల్యూషన్ని చేపట్టాడు. అంటే అమెరికాతో సంబంధాలు పెట్టుకొని అమెరికా టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకోవాలని ప్రయత్నించి అమెరికాతో వ్యాపార సంబంధాలు పెంచుకొని చాలా పెద్ద ఎత్తున అడ్వాన్స్డ్గా ఇరాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కానీ అక్కడున్నటువంటి అప్పుడు ఈ వైట్ రెవల్యూషన్ కారణంగానే మొత్తం అంతా నాశనం అయిపోయిందని, ఆ తర్వాత ఈ IRGC అనేటువంటి వ్యవస్థ పుట్టింది అంటున్నారు. వాట్ ఈజ్ IRGC, ఎక్కడి నుంచి పుట్టింది అనేది ఒకసారి మనం డీటెయిల్స్ చూస్తే చారిత్రాత్మక అవసరంలోంచి ఈ IRGC పుట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా రుహుల్లా ఖొమేనీ దీన్ని స్థాపించారు. అలాగే అప్పట్లో ఒక సాధారణ సైన్యం, అప్పుడు షా అనే ఒక రాజు ఉండేవాడని చెప్పుకున్నాం కదా, ఆ రాజు సైన్యం పట్ల ఆ రాజుకి అప్పుడు సైన్యం చాలా విధేయత ఉండేది. సో దాని నుంచి ఇస్లామిక్ రాజ్యానికి విధేయతగా ఉండేటువంటి ఒక ఫోర్స్ కావాలి, ఒక బలమైనటువంటి ఫోర్స్ కావాలని భావించి ఖొమేనీ దీన్ని స్థాపించాడు. సో ఇస్లామిక్ వ్యవస్థను రక్షించడమే దీనికి ఉన్నటువంటి అతిపెద్ద లక్ష్యం. ఇక IRGCకి ఉన్నటువంటి శక్తులు ఏంటి, ఎన్ని పార్ట్స్గా ఉంది అనేది మేజర్గా చూస్తే ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది. ఈ 3 కూడా IRGCలో భాగాలుగా ఉన్నాయి. అంటే
ఐఆర్జీసీ అప్పటికే ఉన్నటువంటి సైన్యం కాకుండా ఐఆర్జీసీ అనేది ఒకటి ఫామ్ అయింది. మళ్ళీ దాంట్లోంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కూడా పుట్టాయి. వాటితో పాటుగా ఈ క్వాడ్స్ ఫోర్స్ అట్ ద సేమ్ టైం బాస్జిద్ ఫోర్స్ అనేవి కూడా పుట్టడం జరిగింది. సో అసలు ఇవి ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఏంటి ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి అనేది ఒకసారి చూస్తే, సో వీ కెన్ జస్ట్ టేక్ ఎ లుక్ హియర్. స్వతంత్ర సైనిక విభాగం ఇదంతా కూడా. ఐఆర్జీసీకి సొంతంగా ఒక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. ఈ బాసిజ్ మిలిషియా అనేది అంతర్గత ఈ 3 సైనిక శక్తి. సో ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, యుద్ధాలు చేయడానికి ఉపయోగపడతాయి. వాటితో పాటుగా ఈ మిలిషియా, బాసిజ్ మిలిషియా అనేది ఇంటర్నల్గా ఉండేటువంటి మతపరమైనటువంటి, సాంస్కృతిక, అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి ఇవి వర్క్ అవుతూ ఉంటాయి. ఈ 3 మాత్రం బయట ఉన్నటువంటి వ్యవస్థలని, బయట ఉన్నటువంటి ఫోర్సెస్ని కంట్రోల్ చేయడానికి, యుద్ధాలు చేయడానికి మేజర్గా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక ఖుద్స్ ఫోర్స్ అనేది కూడా ఉంది వీటితో పాటు. ఇది అంతర్జాతీయ మరియు విదేశీ కార్యకలాపాలను చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే అంతర్జాతీయ స్థాయిలో వేరే దేశాలతో అఫైర్స్ గురించి కానీ, ఆ దేశాలతో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఏవైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే డీల్ చేయడం, అలాంటివన్నీ ఇది చూస్తుంది. ఇక బాసిజ్, ఇంతకుముందు మనం చెప్పినట్లుగా బాసిజ్ ఫోర్స్ అనేది ఇంటర్నల్గా దేశం లోపల ఉన్నటువంటి సమస్యలను సార్ట్అవుట్ చేసుకోవడానికి, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మతపరమైనటువంటి ఇష్యూస్ ఏమైనా రైజ్ అవుతున్నాయా, ఏమైనా అంతర్గత కల్లోలాలు ఉన్నాయా, ఇలాంటి వాటన్నిటిని సెటరేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక యాజ్ యూజువల్గా మనం చెప్పుకున్నట్లుగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు షా గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నటువంటి వ్యవస్థని పక్కన పెట్టి ఇంత పెద్ద వ్యవస్థని వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ ఐఆర్జీసీ కిందకే వస్తుంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కిందకే ఇదంతా వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇది ఎవరికి సమాధానం చెప్తుంది అంటే కేవలం వాళ్ళ సుప్రీం లీడర్కి మాత్రమే, నిన్న మొన్నటి వరకు బ్రతికున్నటువంటి ఖమేనీకి మాత్రమే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త సుప్రీం లీడర్ వచ్చారు. ఖమేనీ కొడుకే అక్కడ సుప్రీం లీడర్గా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఐఆర్జీసీనే ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎలా చేయగలుగుతోంది యుద్ధం ఇరాన్ ఇన్ని రోజుల పాటు? ఖమేనీ పోయాడు, సుప్రీం లీడర్ పోయాడు. సుప్రీం లీడర్ పోతే ఇంక మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది అనుకున్నారు. ఆ దేశం ఓడిపోతుంది, భయపడుతుంది. గతంలో మనం చూస్తూ ఉంటాం కదా, రాజు తలని తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు యుద్ధాలు జరిగేటప్పుడు. రాజుని ఎవరైతే చంపేస్తారో ఆ తర్వాత ఇక సైన్యం అంతా పారిపోతుంది, లొంగిపోతారు, ఇవన్నీ జరిగిపోతుంటాయి. అలాగే ఇప్పుడు కూడా జరుగుతుందని అందరూ భావించారు. కానీ ఇక్కడే చాలా తప్పుడు అంచనా వేశారు, ఇక్కడే అంచనా తప్పారు. ఖమేనీ పోయినా, సుప్రీం లీడర్ పోయినా సరే యుద్ధం చేయగలిగే కెపాసిటీ వీళ్ళందరికీ ఉంటుంది. ఈ ఫోర్సెస్కి, ఈ ఐఆర్జీసీకి ఉంటుంది. ఇదే ఇప్పుడు ఇరాన్ని నడిపించగలుగుతుంది. ఎందుకంటే అక్కడి ఖమేనీ ఏం చేశాడు, తనతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా యాక్ట్ చేయగలిగే బాడీస్గా వీటిని తయారు చేయగలిగాడు. ఆర్మీనైనా, నేవీనైనా, ఎయిర్ ఫోర్స్నైనా, వాటితో పాటుగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇష్యూస్ని చూసుకునేటువంటి ఈ క్వాడ్స్ ఫోర్స్, అలాగే బాసిజ్ ఫోర్స్, వీటన్నిటినీ కూడా తనంతట తానుగా అవి వ్యవహరించే శక్తి వాటికి ఉంది. పైనుంచి ఆర్డర్స్ రావాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాళ్ళంతటి వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆ ఫోర్స్కి ఉన్నటువంటి హెడ్ పోయాడు అనుకుందాం యుద్ధంలో, ఇమీడియట్గా నెక్స్ట్ ఇంకొక హెడ్ని వాళ్ళంతటి వాళ్ళే నిర్ణయం తీసుకొని పెట్టగలుగుతారు. అండ్ ఈవెన్ అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ని నిర్ణయించగలిగేటువంటి శక్తి కూడా ఈ ఐఆర్జీసీకి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనివల్లనే ఇప్పుడు వాళ్ళు ఈ స్థాయిలో పోరాడగలుగుతున్నారు. ఇంత స్థాయిలో ఇన్ని రోజుల పాటు అమెరికా, ఇజ్రాయిల్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి అంత ఫోర్స్ ఉన్నటువంటి దేశాలని ఫైట్ చేయగలుగుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఎందుకు అసలు ఇదంతా ఏర్పడింది అంటే 2 మాటల్లో చెప్పుకుంటే, మొహమ్మద్ రెజా షా పహ్లావి 1941 నుంచి 1979 వరకు అక్కడ మొత్తం ఇరాన్ని ఏలడం జరిగింది. ఆ సమయంలో వైట్ రెవల్యూషన్ని తీసుకొచ్చాడు 1963లో. అంటే అమెరికాతో సంబంధాలు పెట్టుకున్నాడు, అమెరికాతో వ్యాపార సంబంధాలు, అక్కడి టెక్నాలజీని, అక్కడి సంస్కృతిని కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి దేశాలు కాబట్టి ఇస్లాం వీటన్నిటిని ఒప్పుకోలేదు. అంటే చాలా అడ్వాన్స్డ్గా చూడాలనుకున్నాడు ఇరాన్ని షా, కానీ ఇస్లాం దానికి ఒప్పుకోలేదు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. అమెరికాతో అంటకాగుతున్నాడు అన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. అమెరికా చేతుల్లో లొంగిపోయాడని, ఇరాన్ని అమెరికాకి దోచిపెడుతున్నాడని,
మొత్తం పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు, రిచ్ పీపుల్ రిచ్గా అయిపోతున్నారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి నెగిటివ్ ఒపీనియన్ అక్కడ ప్రజలందరికీ వచ్చింది. అప్పుడు రంగంలోకి దిగాడు అసలైనటువంటి సుప్రీం లీడర్. ఎవరైతే షా తర్వాత అక్కడ రోహతుల్లా ఖొమేని ఎవరైతే బాధ్యతలు చేపట్టాడో అతను రంగంలోకి దిగాడు. అక్కడ ఉన్నటువంటి మత పెద్దలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ప్రజల్లో ఈ మతానికి సంబంధించిన భావాల్ని రెచ్చగొట్టాడు. ఇక ఈ తిరుగుబాటుని ప్రారంభించారు. 1979లో మొత్తానికి షా